రాబోయే 6 సంవత్సరాల్లో భారతదేశంలో 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతోంది. అటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కొంత సపోర్టు, బ్యాంకుల నుంచి 70% తీసుకోబోతున్నారు. ఈ పునరుత్పాదక ఇంధన వనరులు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, దీనికి తోడు అదనంగా కొత్తగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ని నీటిలో ఉన్న ఆక్సిజన్ని హైడ్రోజన్గా విడగొట్టడానికి కూడా విద్యుత్ అవసరం. ఆ విద్యుత్ కూడా సోలార్తో తయారు చేసిన విద్యుత్తుతో ఆ హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకుంటే అక్కడ ఇక జీరో పొల్యూషన్. ఏదైతే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రత్యామ్నాయంగా రాబోయే 10 సంవత్సరాల్లో హైడ్రోజన్ పెద్ద ఎత్తున రాబోతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారు. గత వారం అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వేసిన ప్రజెంటేషన్కి దాదాపుగా రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాబోతున్నారు. సోలార్ ఎనర్జీకి, విండ్ ఎనర్జీకి, తర్వాత ఆ రెండింటితోటి హైడ్రోజన్ ఫ్యూయల్ తయారు చేసేందుకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే కర్నూలులో ఒక కంపెనీ, గ్రీన్కో అనే కంపెనీ, సోలారు, విండ్తో పాటు రివర్సిబుల్ పంపింగ్ ద్వారా దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చురుగ్గా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక అనంతపురంలో కదిరి సమీపంలో 3,000 మెగావాట్ల సోలార్ పార్క్ ఇప్పటికే సిద్ధమైంది. ఆ సోలార్ కూడా గ్రిడ్గా అనుసంధానం చేశారు. అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో సోలారు, విండ్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక హైడ్రోజన్ తయారు చేయడానికి కాకినాడలో ఒక మెగా కంపెనీ దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతా ఉంది. ఇక బీపీసీఎల్ అయితే మచిలీపట్నంలో ఒక పెద్ద కేంద్రాన్ని 70,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతా ఉంది. రాబోయే రోజుల్లో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పునరుత్పాదక ఇంధనాల్లో 20% ఆంధ్రప్రదేశ్ నుంచి అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడి అంటే 10 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక ప్రాజెక్టుకి శంకుస్థాపన జరగబోతోంది. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.